నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు త్యాగరాజు. ఆ రోజుల్లో నిధి కన్నా రాముని సన్నిధే గొప్పది అని ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ ఈ రోజుల్లో ఆ రాముని సన్నిధి చేరాలన్నా, ఆ వెంకన్నబాబు దయ కలగాలన్నా కూడా నిధే కావాలి. నిధి అంటే లంకబిందెల నిధులనో లేకపోతే ఎక్కడో దాచబడినటువంటి నిధులనో కాదు, డబ్బు అని అర్థం. ఆ డబ్బు లేకపోతే దేనికి మనం సరిపోము. అంటే కనీసం దేవుడిని దర్శించుకోవడానికి కూడా డబ్బే కావాలి. నిజంగా ఈ రోజుల్లో తిరుపతి వెళ్ళాలన్నా లేదా భద్రాచలంలో ఏదైనా మనం సేవ చేయించుకోవాలి అన్నా డబ్బే కావాలి. కాబట్టి డబ్బు సంపాదన అనేది తప్పు కాదు, కానీ ఆ డబ్బును ఏ విధంగా ఆర్జించాలి అనేది కూడా మన వేదంలోనూ చెప్పబడింది. అలాగే మనకి తెలిసినటువంటి పెద్ద పెద్ద మహానుభావులు, కవులు కూడా చెప్పారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చెప్పారు, ధనాన్ని ఎలా సంపాదించాలో చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ మన దురదృష్టం ఏంటి అంటే, మన పెద్దవాళ్ళు చాలా చాలా పెద్దవాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే, ఆ డబ్బు గర్వాన్ని కలిగిస్తుంది, అహంకారాన్ని కలిగిస్తుంది, డబ్బు కన్నా దైవమే ముఖ్యం, డబ్బు కన్నా సేవలే ముఖ్యం, డబ్బు కన్నా మంచితనమే ముఖ్యం అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ అటు అది కావాలి, ఇటు ఇది కావాలి. రాముని సన్నిధి కావాలి, నిధి కావాల్సిందే. లేకపోతే బతకడం చాలా కష్టం. కానీ దానికి ధర్మ మార్గంలోనే సంపాదించాలి అనుంది. అసలు ఎందుకు డబ్బుకి ప్రాధాన్యత ఉందని మీరు చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. చూడండి, ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో అర్థము రెండోదిగా చెప్పబడింది. మొదటిది ధర్మం అంటే, రెండవదైన అర్థము అంటే డబ్బు ధర్మ మార్గంలో సంపాదిస్తే ఎంతైనా సంపాదించండి అని దాని యొక్క భావం. అది ఏనాడో వేదం చెప్పింది. కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థాలని తప్పుదోవ పట్టించి, డబ్బు ఎక్కువైనా కొద్ది గర్వం ఎక్కువైంది కాబట్టి డబ్బు సంపాదించొద్దు అనేటటువంటి ఒక భావాన్ని మనకి ఇచ్చారు. అది సరి అయినది కాదు. డబ్బు తప్పనిసరిగా సంపాదించాలి, కానీ ధర్మ మార్గంలో మాత్రమే సంపాదించాలి. అందుకనే ఇది చంద్రికలో చిన్నేశ్వరు కూడా ఒక మాట చెప్పాడు. అర్థము పురుషార్థము లోపల ఉత్తమము, అర్థవంతునికి అసాధ్యము లోకమందేదియం గానం పడదు అంటాడు. కానీ ఆ వెంటనే మరొక మాట కూడా చెప్పాడు. బుద్ధిమంతుడు ఏ ఉపాయము చేతనైనను ధర్మము తప్పక డబ్బు సంపాదించవలను అన్నాడు. అంటే ధర్మం తప్పకుండా నువ్వు డబ్బు సంపాదించు అనే చెప్పాడు. నిజమే కదండి. ఈ రోజుల్లో డబ్బు సంపాదన చాలా తేలిక, కానీ మార్గాలు ఎన్నో ఉన్నప్పటికీ అధర్మ మార్గంలో డబ్బు సంపాదించటం తేలికేమో, కానీ ధర్మ మార్గంలో డబ్బు సంపాదించటం మాత్రం కాస్త కష్టమే అయినా కూడా నిష్ఠతో డబ్బు సంపాదిస్తే అది ఎప్పుడు మనని అంటి పెట్టుకునే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పారు. అసలు నీ డబ్బుకు రక్షణ ఏంటి అంటే, ఒకటి తప్పనిసరిగా ఖచ్చితంగా మనం అన్ని రకాల ట్యాక్సులు కట్టవలసిందే. కట్టినప్పుడు అప్పుడు నీ డబ్బుకు అదే రక్షణ అవుతుంది అని ఫిజికల్గా ఒక విషయం చెప్పుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పరంగా ఏంటి అని అంటే, నీ డబ్బుకు రక్షణ ఏంటి అంటే దానమే, ధర్మమే. నువ్వు దానం చేయాలి, కొంత పర్సెంట్ అయినా నువ్వు దానం చేయాలి అని దానికి ఏవో పర్సంటేజెస్ చెప్పారు. ఆ పర్సంటేజెస్ ప్రకారం మనం దానం చేస్తూ, ధర్మం చేస్తూ, ధర్మ మార్గంలో డబ్బు సంపాదించటం తప్పు కాదు. మా అమ్మమ్మ గారు ఒక మాట అనేవారు, డబ్బు లేనివాడు డుబ్బు కొరగాడు అని. నిజమే కదా. అప్పట్లోనే వాళ్ళు డబ్బు సంపాదించాలి అనే విషయాన్ని చెప్తూనే ధర్మ మార్గంలో సంపాదించాలన్నారు. కానీ కొంత రాంగ్ పోర్ట్రేట్ అయ్యేటప్పటికి మనకి ఏమైందంటే, డబ్బు సంపాదన అనేది చాలా తప్పు అనే ఒక భావానికి వచ్చేసి, డబ్బు కన్నా మనకి ఆ ధర్మ మార్గమే సరిపోతుంది అన్న ఉద్దేశంతో మనం ఉన్నాం. కానీ అది కాదండి. ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి, ధర్మ మార్గంలో సంపాదించాలి, కొంత ధార్మికతకి ఖర్చు పెట్టాలి. కాబట్టి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి మనిషి సాధించాలంటే ముందు ధర్మం ఏంటో తెలుసుకోవాలి, తర్వాత అర్థాన్ని సాధించాలి, తర్వాత ఆ అర్థంతోనే మన కోరికల్ని, మన ఇష్టాలని, లౌకికమైనటువంటి సుఖ సంతోషాలని పొందుతూనే మనం ధార్మికమైన మార్గంలో జీవిస్తూ మోక్షాన్ని పొందాలి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ.